బాలు ఏ శారీలు వేసుకొని చీరలు కట్టుకొని చేసే రీల్స్కి ప్రతి ఒక్కరు కింద కామెంట్లో చూసుకున్నట్టయితే ఈడు మొగనా ఆడనా ఈడు ఏందిరా అని చెప్పేసి కొంతమంది ఆల్రెడీ జడ్జిమెంట్లు కూడా పాస్ చేసేసినారు. ఓకే, సో మరి ఆడనా మొగనా? ఉప్పల్ బాలు అయితే పక్క మగాడికి ఏ పాటలు ఉన్నాయి, బాలకు కూడా అవే పార్ట్స్ ఉన్నాయి. కాకపోతే ఆయన గెటప్ ఆర్టిస్ట్. ఆయన సారీ కట్టడంటే ఎందుకు మీ జర్నలిస్టులు కట్టమంటున్నారు, ఇంటర్వ్యూకి సారీ కట్టుకుంటా అంటున్నారు. అవును, చాలా మంది అడిగారు. అన్ని దగ్గర టీవీ షోలు జబర్దస్త్ వాళ్ళు కూడా, శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు కూడా నువ్వు సారీ కట్టుకుంటా అంటున్నారు. ఈవెన్ సినిమాల్లో కూడాను మొన్న మేము ఒక సినిమా చేసాము, ఇది బకాసురా రెస్టారెంట్ అని ఒక హర్రర్ ఫిల్మ్. అందులో ప్రేమ కథా చిత్రము కమెడియన్ ఉన్నాడు కదా ప్రవీణ్, ఆయనే మెయిన్. అలాగే వైవా హర్ష కూడా ఉన్నాడు, వైజాగ్ అబ్బాయి. సో మా టీం అందరికి ఇచ్చారు వాళ్ళు ఛాన్స్. నేను, ఉప్పల్ బాలు, టిక్ టాక్ దుర్గారావు వైఫ్, ఇనిస్టా బంగారం, కత్తెర పాప, ఆవేశ స్టార్, మేమంతా ఉన్నాం. నువ్వు సారీలోనే రా అన్నారు వాళ్ళు. సారీలో నేను జనాలు లైక్ చేస్తారన్నారు. ఆయన అయితే ఒక గెటప్ ఆర్టిస్ట్ అంతే. ఓకే, ఆ శారీ గురించి వదిలేదాం కాసేపు. ఆ శారీ గురించి నేను మాట్లాడట్లేను, ఆ ప్రోగ్రాంలలో ఇంటర్వ్యూలో కూర్చునే చీరల గురించి నేను మాట్లాడట్లేను. స్వతహాగా తను రూమ్ లో ఉన్నప్పుడు ఆ చీరలు కట్టుకొని తన ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసుకునే రీల్స్ చీరల గురించి శారీల గురించి నేను మాట్లాడుతున్నా. ఆ శారీల కథ ఏంది, ఆ చీరలు ఏంది, సరే ఆ పక్కా మగాడు అని చెప్పేసి మీరు అన్నారు. ఓకే, కాకపోతే ఫీలింగ్స్ ఏమన్నా ఆడ ఫీలింగ్స్ ఉన్నాయా? మరి అదన్నా క్లారిటీ ఇవ్వండి. ఆయనకి అమ్మాయి ఫీలింగ్స్ లేవు, ఇంటి దగ్గర ఉంటే నాలాగే ప్యాంట్ షర్ట్ వేసుకుంటాడు. రీల్స్ ఎప్పుడు చేస్తాడు తెలుసా? ఏవో షూటింగ్ లో చూడండి, సినిమాలో ఉన్న కాస్ట్యూమ్స్ ఆ రీల్స్ లో కూడా వస్తాయి, చేస్తాడు. ఆయన అయితే బాయ్. ఒకవేళ ఆయన ఆపరేషన్ చేసుకుంటే నేనే మీకు చెప్తా వచ్చి. ఓన్ గా అయితే తన ఇష్టంతో బాయ్ గెటప్ ఆర్టిస్ట్. ఇప్పుడు వినోద్ని తీసుకోండి, జబర్దస్త్ వినోద్ని, నాకు కూడా బెస్ట్ ఫ్రెండ్, ఉప్పల్ బాలు కూడా బెస్ట్ ఫ్రెండ్. ఇప్పుడు జబర్దస్త్ లో కూడా తను మ్యారేజ్ చేసుకుంది, ఇప్పుడు 2 పిల్లలు, ఒక పాప ఒక బాబు. అట్లానే బాలు కూడా పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కంటాడని నేను అనుకుంటున్నాను. ఓకే, రైట్.